మార్నింగ్ వెల్కమ్ టు టాప్ 9 న్యూస్ నేను పూర్ణిమ ఎన్నికల హింసపై ప్రాథమిక నివేదిక సమర్పించిన సిట్ ఎన్నికల హింసపై సిట్ కు వైసీపీ టీడీపీ ఫిర్యాదు బీజేపీ నేత విష్ణుకుమార్ రాజుపై పోలీసుల సుమోటో కేసు ఏపీ టాప్ 9 న్యూస్ లో ఈ డీటెయిల్స్ చూద్దాం ఏపీ అల్లర్లపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం డీజీపీకి నివేదిక సమర్పించింది సిట్ అధిపతి వినీత్ బ్రిజ్లాల్ నివేదికను డీజీపీకి అందజేశారు ఎన్నికల తర్వాత జరిగిన హింసపై నమోదైన ఎఫ్ఐఆర్లను సిట్ పరిశీలించింది కొన్నింటిలో అదనపు సెక్షన్లు చేర్చాలని సిట్ సూచించింది 150 పేజీల ఈ నివేదికలో సిట్ అనేక అంశాలు ప్రస్తావించింది 33 చోట్ల హింసాత్మక ఘటనలు జరిగినట్లు సిట్ నిర్ధారించింది కేసుల దర్యాప్తులో అనేక లోపాలున్నట్లు తెలిపింది ఎన్నికల సందర్భంగా జరిగిన ఘటనల్లో 1370 మందిపై ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు సిట్ నివేదిక వెల్లడించింది ఈ కేసులకు సంబంధించి ఇప్పటివరకు 124 మంది మాత్రమే అరెస్ట్ అయినట్లు తెలిపింది 94 మందికి నోటీసులు జారీ చేసింది హింసాత్మక సంఘటనలు జరిగిన ప్రాంతాల్లో ప్రత్యక్ష పరిశీలన రికార్డుల పరిశీలన జరిపినట్లు సిట్ తెలిపింది ఇది ప్రాథమిక నివేదిక మాత్రమేనని సిట్ వివరించింది ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 13 మంది సభ్యులతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది ఎన్నికల హింసపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం సమర్పించిన ప్రాథమిక నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు 2 రోజుల పాటు సిట్ సభ్యులు అల్లర్లు జరిగిన ప్రాంతాలకు వెళ్లి అక్కడ పరిశీలన జరిపి ఈ ప్రాథమిక నివేదిక రూపొందించారు ఏపీలో అల్లర్లపై 3 ఎస్పీలపై శాఖాపరమైన చర్యలు చేపట్టారు ఎన్నికల్లో హింసకు బాధ్యులు చేస్తూ పల్నాడు అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసింది ఎన్నికల సంఘం తిరుపతి ఎస్పీని బదిలీ చేసింది పోలింగ్ వేళ అల్లర్లను పసిగట్టలేకపోయారంటూ ఎస్పీలపై అభియోగాలు నమోదు చేశారు హింసపై లిఖితపూర్వకంగా లేదా విచారణ అధికారి ఎదుట హాజరై వాదనలు వినిపించాలని ఆదేశాలిచ్చారు లేకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సీఎస్ పోలింగ్ తర్వాత రాష్ట్రంలో జరిగిన హింస దౌర్జన్యాలపై సిట్ కు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు వైసీపీ శ్రేణులపై జరిగిన దాడులు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసిన తీరుకు సంబంధించి పూర్తి ఆధారాలు సిట్ కు అందజేసినట్లు మంత్రి అంబటి రాంబాబు తెలిపారు పోలీసుల విషయంలో తాము మొదటి నుంచి చెప్తున్నట్లుగానే ఈసీ చర్యలు తీసుకుందనన్నారు పురంధేశ్వరి చంద్రబాబు కలిసి ఒత్తిడి తెచ్చి అధికారులను మార్చారని ఆరోపించారు అధికారులను మార్చిన చోట గొడవలు జరిగాయని అంబటి రాంబాబు తెలిపారు పల్నాడు జిల్లాలో జరిగిన అల్లర్లపై నర్సరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు తన కాన్వాయ్ వాహనాలపై ముందు దాడి జరిగిందని కృష్ణదేవరాయలు తెలిపారు అధికారులను తాము వాడుకున్నామన్న ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు తమ వైపు నుంచి పూర్తి సమాచారం ఇస్తామని తెలిపారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల కాల్ డేటా బయటికి తీయాలని కోరారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుపై విశాఖ కంచర్పాలెం పోలీసులు సుమోటో కేసు నమోదు చేశారు ఆయనకు సిఆర్పీసీ 41 కింద నోటీసులు జారీ చేశారు బర్మా క్యాంపులో వ్యక్తుల మధ్య జరిగిన గొడవను రాజకీయ వివాదంగా మార్చి ప్రచారం చేసినట్లు ఆ ప్రచారం శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా మారిందని విష్ణుకుమార్ రాజుపై అభియోగం మోపారు ఈ వ్యవహారంలో న్యాయవాదులతో కలిసి పోలీస్ స్టేషన్కు వచ్చి విష్ణుకుమార్ రాజు వివరణ ఇచ్చారు ఆయనకు పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చారు ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ నేతలు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు బెంగళూరు రేవ్ పార్టీలో తన పేరుతో ఉన్న కారు స్టిక్కర్ కనిపించడం వెనక కుట్ర దాగుందనన్నారు రేవ్ పార్టీలో పట్టుబడ్డ కారు ఆ కారు యజమాని ఆ కారులో ప్రయాణించిన వారితో తనకెటువంటి సంబంధం లేదని కాకాణి స్పష్టం చేశారు కారుపై ఉన్న స్టిక్కర్ జెరాక్స్ కాపీ అని దానిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని వివరించారు తాము ఒక కోర్సులో చదువుకుంటే మరో కోర్సు సర్టిఫికేట్ కాలేజీ యాజమాన్యం ఇచ్చిందని ఆరోపిస్తూ పీవీఆర్ ట్రస్ట్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు కాకినాడ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు బీఎస్సీ కోర్సు చేస్తే తమకు వొకేషనల్ కోర్స్ సర్టిఫికేట్ ఇచ్చారని తెలిపారు ఈ సర్టిఫికేట్ వల్ల తమకు ఎటువంటి ఉపయోగం ఉండదని కలెక్టర్లకు విద్యార్థులు ఫిర్యాదు చేశారు ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని నిర్ణయించిన తెలంగాణ సర్కార్ రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించారని నిర్ణయం జోరుగా సాగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం తెలంగాణ టాప్ 9 న్యూస్ చూద్దాం తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లైన సందర్భంగా జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ వేడుకలకు కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీని ఆహ్వానించాలని మంత్రి మండలి నిర్ణయించింది హైదరాబాద్ లో కేబినెట్ సమావేశం జరిగింది ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు జరిగేలా కలెక్టర్లు బాధ్యత తీసుకోవాలని కేబినెట్ సూచించింది అకాల వర్షాలతో తడిసిన మొలకెత్తిన ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించింది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 36 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని
ప్రభుత్వం కొనుగోలు చేసింది. దానికి సంబంధించి 3 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బు కూడా జమ చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే సీజన్ నుంచి సన్నవడ్లకు బోనస్ 500 చెల్లించాలని కేబినెట్ నిర్ణయించింది. పట్టభద్రులందరూ తమ వైపున్నారని, ఈ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ బీజేపీ తమకు పోటీయే కాదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్నకు మద్దతుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి తన నియోజకవర్గం హుజూర్ నగర్ లో ప్రచారం నిర్వహించారు. 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో 32 స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్నారని ఉత్తమ్ వివరించారు. ఎన్నికలున్నా లేకున్నా నిత్యం పాలేరు ప్రజల మధ్య ఉంటానన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రజల వద్దకే సీనన్న కార్యక్రమంలో భాగంగా ఆయన నేలకొండపల్లి మండలంలోని గ్రామాలను సందర్శించారు. పాలేరు నియోజకవర్గ ప్రజలకు పెద్ద కొడుకుగా ఉంటారని హామీ ఇచ్చారు. తాను చేపడుతున్న పనులు చూస్తున్న ప్రజలు వచ్చే ఎన్నికల్లో తాను ప్రచారం చేయకపోయినా తనను గెలిపించుకుంటారని పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు. 6 గ్యారంటీల పేరుతో ప్రజలు మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో 24 లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు కేసీఆర్ ప్రయత్నం చేశారని తెలిపారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీని విస్మరించిందని, ఒక్కరికి కూడా రైతు భరోసా, రైతు బంధు అందలేదని కేటీఆర్ తెలిపారు. విధి నిర్వహణలో ఉన్న ఉపాధ్యాయులపై లాఠీచార్జ్ జరపడాన్ని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఖండించారు. గతంలో అలా జరిగిన దాఖలాలు ఎన్నడూ లేవని స్పష్టం చేశారు. రేవంత్ సర్కార్ నిరుద్యోగులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులను మోసం చేసిందని దేవరకొండలో అన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇస్తామన్న హామీ ఏమైందని హరీష్ రావు ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న 3 DAలు విడుదల చేస్తామన్న హామీ అమలు కాలేదని గుర్తు చేశారు. నిరుద్యోగులకు 4,000 రూపాయల వృత్తి ఇస్తామని ఒక్క రూపాయి కూడా కాంగ్రెస్ సర్కార్ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతోందని బీజేపీ నేత ఈటెల రాజేందర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం 4 DAలు ఇచ్చింది, రాష్ట్ర సర్కార్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓట్లు వేయించాలని స్కూలు, కాలేజీ యాజమాన్యాలను మంత్రులు బెదిరిస్తున్నారని ఈటెల ఆరోపించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఉద్యోగులు, నిరుద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసే వారిని గెలిపించాలని వెంకటరామరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రిమాండ్ను ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు జూన్ 3 వరకు పొడిగించింది. ఈడీ, సిబిఐ 2 కేసుల్లోనూ కోర్టు రిమాండ్ను జూన్ 3 వరకు కొనసాగిస్తున్నట్లు తెలిపింది. కవితను అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ఎదుట హాజరుపరిచారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్లో గత వారం జరిగిన దాడుల్లో గాయపడ్డ బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ ను పోలీసులు అడ్డుకున్నారు. జైనూర్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఎమ్మెల్యేను అనుమతించలేమని పోలీసులు తెలిపారు. పోలీసుల తీరును ఏకపక్షంగా ఉందని హరీష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు రిటైర్ కానున్న కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, తిరుపతి గంగమ్మ జాతరలో సున్నపు కుండల వేషాలు, ఎల్లుండి నుంచి ఏపీలో నిలిచిపోనున్న ఆరోగ్యశ్రీ సేవలు. తెలుగు రాష్ట్రాల టాప్ 9 న్యూస్ చూద్దాం. తమను మోసం చేసిన వైస్ ఛాన్సలర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాకతీయ యూనివర్సిటీ పార్ట్ టైం లెక్చరర్లు వర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. అవినీతిలో భాగస్వామిగా ఉన్న మాజీ రిజిస్ట్రార్ ని కూడా అరెస్ట్ చేసి నిష్పాక్షిక విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పదవీ కాలం రేపటితో ముగియనుంది. వర్సిటీలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తడంతో వీసీ వీడ్కోలు సమావేశం రద్దయింది. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర 6వ రోజు సున్నపు కుండల వేషాలతో భక్తులొచ్చారు. కైకాల కులానికి చెందిన 2 సున్నపు కుండల వేషాలు ధరిస్తారు. పెద్ద గంగమ్మ, చిన్న గంగమ్మకు ప్రతీకలుగా వీరు భక్తుల ఇంట పూజలు అందుకుంటారు. మొక్కుబడిలో భాగంగా భక్తులు చప్పరాలు ధరించి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. ఏపీలో బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేస్తున్నామని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం ప్రకటించింది. ఈ మేరకు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓకు సంఘం లేఖ రాసింది. 1,500 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని లేఖలో పేర్కొంది. స్థల కేటాయింపులో దేవాదాయ శాఖ తీరును నిరసిస్తూ ఈ నెల 29, 30 తేదీల్లో మేడారం సమ్మక్క, సారమ్మ గద్దెలు మూసేస్తున్నట్లు పూజారులు ప్రకటించారు. భద్రకాళి, మెట్టుగుట్ట, మేడారం జాతర నిధులతో రంగంపేటలో ధార్మిక భవన నిర్మాణం జరిగింది. ఆ భవనాన్ని తమకు అప్పగించాలని మేడారం పూజారులు డిమాండ్ చేస్తున్నారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధి కొప్పోలులో తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ అక్కడి ప్రజలు ఖాళీ బిందెలతో ఆందోళనకు దిగారు. రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్ను నిలిపి రాకపోకలు అడ్డుకున్నారు. వారానికి ఒకసారి తాగునీరు సరఫరా అవుతోందని,
గ్రామస్తులు తెలిపారు. సమస్య తీవ్రంగా ఉండడంతో మున్సిపల్ అధికారులు కొన్నాళ్లు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేశారు. ఎన్నికల డ్యూటీలో అధికారులంతా నిమగ్నమవడంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజును శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. 41వ జన్మదినాన్ని పురస్కరించుకొని 41 అడుగుల పొడవైన కటౌట్ ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. రక్తదానం క్యాంప్ నిర్వహించారు. టెక్కలి సత్యసాయి మందిరంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇసుక ర్యాంపుల పరిస్థితిపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏలూరు జిల్లా కలెక్టర్ వేలేరుపాడు, కుకునూరు మండలాల్లోని ఇసుక ర్యాంపులు పరిశీలించారు. ఆయన వెంట జిల్లా ఉన్నతాధికారులంతా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇసుక ర్యాంపులు పరిశీలించి సుప్రీంకోర్టుకు సమగ్ర నివేదిక అందజేయనున్నారు. టీడీపీ నేతలు కంభంపాటి రామ్మోహన్ రావు, వెలగపూడి రామకృష్ణబాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం టీటీడీలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని రామ్మోహన్ రావు అన్నారు. ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేష్ కూడా తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. దర్శనం ఎంతో బాగా జరిగిందని తెలిపాడు. ఒడిషా, బెంగాల్లో ప్రధాని మోదీ ప్రచారం. ఎన్నికల తర్వాత బైనాక్యులర్స్ పెట్టి వెతికినా కాంగ్రెస్ కనిపించదన్న అమిత్ షా. ఢిల్లీలోని తెలుగు వాళ్లను కలిసిన న్యూఢిల్లీ బీజేపీ అభ్యర్థి బాసురి స్వరాజ్. ఎలక్షన్ టాప్ 9 న్యూస్ చూద్దాం. ఒడిషాకు బీజేడీ ఇచ్చింది ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, కోల్ మాఫియా, మైనింగ్ మాఫియా మాత్రమేనని ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒడిషా ప్రచారంలో భాగంగా ప్రధాని కటక్ బీజేపీ సభలో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో తొలిసారి బీజేపీ సీఎంను ఎన్నుకొని ఒడిషా చరిత్ర సృష్టించబోతోందన్నారు. హంగ్ అసెంబ్లీ అని కొందరు ప్రచారం చేస్తున్నారు, కానీ అలాంటిదేమీ జరగదని ప్రధాని స్పష్టం చేశారు. జూన్ 10న ఒడిషా ముఖ్యమంత్రిగా బీజేపీ నేత ప్రమాణం చేయడం తథ్యమని మోదీ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ ఒడిశాలోని పుణ్యక్షేత్రం పూరిలో భారీ రోడ్ షో నిర్వహించారు. ఎండ వేడిని లెక్క చేయకుండా అసంఖ్యాకంగా తరలివచ్చిన జనాలకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. పూరి పట్టణ సంస్కృతి, ఆధ్యాత్మికత, ఇక్కడ ప్రజల ఆశీర్వాదం మరింత కష్టపడి పనిచేసేందుకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. భారత్ జోడో యాత్ర చేపట్టిన రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని కనిపెట్టేందుకు జూన్ 4న కాంగ్రెస్ డూండో యాత్ర చేపట్టాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఎన్నికల తర్వాత బైనాక్యులర్స్ పెట్టి వెతికినా కాంగ్రెస్ పార్టీ కనిపించదని విమర్శించారు. ఓటమి అర్థమైపోయింది కాబట్టే అబద్దాలను ఆధారంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతోందని అమిత్ షా అన్నారు. రాయ్బరేలీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాహుల్ గాంధీ నియోజకవర్గంలోని వివిధ పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఒకచోట ఆయన రాకను వ్యతిరేకిస్తూ కొందరు నినాదాలు చేశారు. రాయ్బరేలీ పర్యటన సందర్భంగా రాహుల్ గాంధీ అక్కడ పీపలేశ్వర్ హనుమాన్ మందిరాన్ని దర్శించారు. దేశంలో మార్పు కనిపిస్తోందని, దేశ ప్రజలందరూ ఇళ్ల నుంచి బయటకొచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు. సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ యూపీలోని సంత్ కబీర్ నగర్ లో నిర్వహించిన ఎన్నికల సభలో కార్యకర్తలు అమితోత్సాహం చూపించారు. అఖిలేష్ రాగానే ఆయన వాహనాన్ని జనాలు చుట్టుముట్టారు. అతి కష్టం మీద అఖిలేష్ సభా వేదిక దగ్గరకొచ్చారు. అఖిలేష్ మాట్లాడడం మొదలుపెట్టగానే చాలా మంది కార్యకర్తలు బ్యారికేడ్లపై దూకుతూ స్టేజ్ పైకొచ్చే ప్రయత్నం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఓపెన్ టాప్ వాహనంపైకెక్కి గల్లీల్లో సభలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ ప్రచారంలో ఆయన వెంట ఆయన శ్రీమతి సునీత కూడా ఉన్నారు. బెంగాల్లోని పురూలియాలో సీఎం మమతా బెనర్జీ భారీ రోడ్ షో నిర్వహించారు. వేలాది మంది వెంట రాగా ఆమె పాదయాత్ర చేశారు. ఆమె పాదయాత్ర నిర్వహించిన ప్రదేశానికి 8 కిలోమీటర్ల దూరంలో అంతకు ముందు 3 గంటలకు ముందు ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ నిర్వహించారు. పురూలియాకి చెందిన ప్రఖ్యాత చావు డాన్సర్లు ఈ రోడ్ షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. న్యూఢిల్లీ లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీ చేస్తున్న బాసూరి స్వరాజ్ ఢిల్లీలో స్థిరపడ్డ తెలుగువారిని కలిసి తనకు ఓటు వేయమని అభ్యర్థించారు. ఢిల్లీ సదరన్ హోటల్లో నిర్వహించి మీట్ అండ్ గ్రీట్ లో పాల్గొన్న ఆమె తెలుగువారితో మాట్లాడారు. తెలంగాణ ప్రజల చిన్నమ్మగా సుష్మా స్వరాజ్ కుమార్తెనని తెలిపారు. తనకు ఆంధ్ర వంటకాలంటే చాలా ఇష్టమని అన్నారు. హిమాచల్ ప్రదేశ్లోని లాహోల్ స్పితిలో కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ అభ్యర్థి కంగనా రనౌత్ ను అడ్డుకున్నారు. నల్ల జెండాలు చూపుతూ కంగనా గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. లాహోల్లోని స్పితి ప్రాంతంలో ర్యాలీలో పాల్గొనేందుకు హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం జయరాం ఠాకూర్ తో కలిసి కంగనా వచ్చారు. ప్రశాంతంగా ముగిసిన 5వ విడత పోలింగ్. ఓటేసేందుకు ఉత్సాహం చూపని ముంబై వాసులు, ఓటు వేసి ఆదర్శంగా నిలిచిన సెలబ్రిటీలు, కుట్రకు పన్నాగం రచించిన 4 ఐసీసీ ఉగ్రవాదులను పట్టుకున్న గుజరాత్ పోలీసులు. నేషనల్ టాప్ 9 న్యూస్ చూద్దాం.
ఐదో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. బెంగాల్లో అత్యధికంగా 73% పోలింగ్ నమోదైంది. 6 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాల్లో ఈ విడతలో ఎన్నికలు జరిగాయి. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, పీయూష్ గోయల్, అమేథీ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. మొత్తంగా 5 విడతల్లో ప్రాథమిక లెక్కల మేరకు 57.52% పోలింగ్ నమోదైంది. మహారాష్ట్రలో పోలింగ్ అత్యంత తక్కువగా 49% మాత్రమే నమోదైంది. అయితే సినీ ప్రముఖులందరూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సల్మాన్, షారూక్, అమితాబ్, ఐశ్వర్య, సోనాక్షి సిన్హా, మాధురి దీక్షిత్, తమన్నా ఇలా అందరూ పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఆదర్శంగా నిలిచారు. 88 ఏళ్ల ధర్మేంద్ర కూడా తన ట్రేడ్ మార్క్ టోపీ ధరించొచ్చి ఓటు వేశారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య, కుమారుడితో వచ్చి ఓటు వేశారు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో 4 ఐసిస్ ఉగ్రవాదులను గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిషేధిత ఉగ్రవాద సంస్థలో ఈ 4 క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వీళ్లంతా శ్రీలంక పౌరులు. భారత్లో విధ్వంసం సృష్టించేందుకు వీళ్లొచ్చినట్లు ఏటీఎస్ కు సమాచారం అందింది. ఇండిగో ఫ్లైట్లో వీళ్లంతా చెన్నై నుంచి అహ్మదాబాద్కు వచ్చారు. ఢిల్లీ మద్యం కేసులో అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించాలని కోర్టును ఈడీ అభ్యర్థించింది. ప్రస్తుతం బెయిల్పై ఉన్న కేజ్రీవాల్ ను జూన్ 2న లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జూన్ 2 ఆదివారం కావడంతో కోర్టులో లొంగిపోవాలా లేదా నేరుగా జైల్లో లొంగిపోవాలా అనే దానిపై చర్చ జరుగుతోంది. ఆదివారం విధి నిర్వహణలో ఉన్న జడ్జ్ తగిన ఆదేశాలు జారీ చేయవచ్చని కోర్టుకు ఈడీ తెలిపింది. అదే సమయంలో జ్యుడిషియల్ రిమాండ్ పొడిగించాలన్న ఈడీ అభ్యర్థులను కోర్టు తాత్కాలికంగా పెండింగ్ లో పెట్టింది. విమానం సీటు దిగువ భాగంలోని పైప్లో దాచిపెట్టిన కేజీకి పైగా బంగారాన్ని ఢిల్లీ పోలీసులు కనుగొన్నారు. ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా దీన్ని గుర్తించినట్లు వెల్లడించారు. అహ్మదాబాద్ నుంచి ఈ విమానం ఢిల్లీకి వచ్చింది. ఈ బంగారం విలువ 67 లక్షల రూపాయలు ఉంటుంది. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో పార్టీ పనితీరును సమీక్షించేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా పార్టీ ముఖ్య నేతలతో ఢిల్లీలో సమావేశమయ్యారు. మిగిలిన 2 దశల్లో అనుసరించాల్సిన వ్యూహం గురించి కూడా ఈ భేటీలో చర్చించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ నెల 22 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని, అది మరింత బలపడి తుఫాన్గా మారవచ్చని వాతావరణ విభాగం ప్రకటించింది. ఇది ఈశాన్య దిశగా కదులుతుందని తెలిపింది. వాతావరణంలో చోటు చేసుకుంటున్న ఈ మార్పుల రుతుపవనాలకు అనుకూలంగా ఉంటాయని తెలిపింది. రుతుపవనాలు ఈ నెల 31న కేరళను తాకుతాయని వెల్లడించింది. రహదారులపై వాహనాల వేగాన్ని గుర్తించేందుకు ఏర్పాటు చేయనున్న మైక్రోవేవ్ డాపర్ల రాడార్ పరికరాలపై కేంద్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని కోరింది. వీటికి సంబంధించిన డ్రాఫ్ట్ రూల్స్ విడుదల చేసిన ప్రభుత్వం జూన్ 11 వరకు గడువిచ్చింది. చట్టపరమైన ప్రక్రియలో వేగాన్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు ఆ పరికరాలు వేగ లెక్కింపునకు సంబంధించి నియమ నిబంధనలకు లోబడి ఉండాలని ప్రభుత్వం చెబుతోంది. ఛత్తీస్గఢ్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది దుర్మరణం చెందారు. వీళ్లంతా గిరిజనులే. వీరిలో 18 మంది మహిళలే. 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న వాహనం అదుపు తప్పి 20 అడుగుల లోయలో పడిపోయింది. ఘటనా స్థలంలోనే 13 మంది చనిపోయారు.